ఈ ప్రార్థన లేకుండా చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఆశీర్వాదం కొరకు షార్ట్ కట్లు ఎత్తుక్కుంటూ పోతా ఉన్నారు. ఈ రోజున అవేమీ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారముగా మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకురాలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ప్రార్థన ద్వారానే నీ జీవితం మార్చబడతా ఉన్నది, ప్రార్థన ద్వారానే నీ కుటుంబం కట్టబడిద్ది, ప్రార్థన ద్వారానే నీ సమస్యల నుంచి దూరం అవుతా ఉన్నాయి, ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఆషామాషిగా మ్యాజిక్ల మాదిరిగా జరిగేది కాదండి. జాగ్రత్తగా వినండి. ప్రార్థన కాకుండా, ప్రార్థనకు ప్రాముఖ్యం ఇవ్వకుండా అనేక రకాలైన అడ్డదారులు తొక్కుంటూ వెళ్తున్నావా? అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ప్రార్థనే మన జీవితానికి ఆశీర్వాదమైనది.